ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఇక్కడ డాక్టర్ నివేదిత, కార్టిజాల్ స్పెసిఫిక్గా తగ్గించుకోవడానికి ఒక 4-5 చిట్కాలు చెప్పండి, లేదు వాట్ కెన్ వీ డూ అని అడిగితే ఏం చెప్తారు? సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండి. సో ఎక్సర్సైజ్ చేస్తే కనుక లాట్ ఆఫ్ స్ట్రెస్ విల్ ఆల్సో బీ రిలీవ్డ్. సో అంతేకాకుండా నేనేం చెప్తానంటే పాజిటివ్ హార్మోన్స్ పెంచుకునేవి హాబీస్ నేర్చుకోవడం. మనకి చాలా ఇష్టమైంది ఒక పాట పాడడం అనుకోండి, 4 పాటలు పాడుకున్న తర్వాత ఉన్న స్ట్రెస్ మొత్తం ఎగిరిపోతుంది. కొంతమందికి ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు. సో బాగా ఒక 1 అవర్ వర్కౌట్ చేశారంటే, జిమ్కి వెళ్ళి వచ్చారంటే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతారు. నాకైతే పర్సనల్గా సోషల్ సర్వీస్ చాలా ఇష్టం. సో ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళాము, వాళ్ళకి అక్కడ మన చేత్తో అన్నం వడ్డించాము. 1 వీక్, ఒక 1 మంత్ పాటు కూడా మనకు అదే గుర్తొస్తూ ఉంటుంది. అవును, దట్ విల్ ప్రొడ్యూస్ ఈ సెరటోనిన్ అండ్ అదర్ హ్యాపీ హార్మోన్స్ ఫర్ అ ప్రొలాంగ్డ్ టైం. దాన్ని బీట్ చేసే మెకానిజమే లేదు అసలు. చాలా మంది షాపోహాలిక్స్ అయిపోతారు, యా, యూనో స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి అనుకుంటూ. బట్ డస్ ఇట్ యాక్చువల్లీ డూ గుడ్? డూ గుడ్ ఫర్ హూమ్? షాపింగ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ బాగుపడతారు, బట్ మనం పాకెట్ మొత్తం లాస్ అయిపోతూ ఉంటాం. అది అఫ్ కోర్స్ అది మీద కూడా బర్డెన్ పడుతుంది. అండ్ ఇంకొకటి, అనవసరంగా ఎక్కువ వస్తువులు కొనేసామనుకోండి, అవన్నీ తింటారు కదా మళ్ళా. లేకపోతే కనుక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి లేకపోయినా కూడా ఖర్చు పెట్టడం అనేది అలవాటు అయిపోయేసరికి దే విల్ గో ఇన్ టు డెట్స్. ఇంట్లో అంతా జంక్ పేరుకుపోతుంది. సో ఇల్లంతా క్లట్టర్డ్ అయిపోతుంది. దట్ విల్ కాజ్ మోర్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే కనుక ఈ షాపింగ్ మానియా అనేది కూడా ఇట్స్ నాట్ గుడ్. సో మనం డెఫినెట్లీ దాన్ని కట్ డౌన్ చేయడమే బెటర్. రైట్. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ పెంచుకోవడానికి చాలామంది యూనో ఆబ్వియస్లీ మీరు అన్నారు కదా హ్యాపీ హార్మోన్స్ పెంచాలని చెప్పి, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది ట్రావెల్ చేస్తారు, కొంతమంది షాపింగ్ కూడా చేస్తారు. బట్ ఏదేమైనా మెండపుకి మందేసి మోకాలు నొప్పి తెచ్చుకోకూడదు కదా. కరెక్ట్.